నిజానికి పోలీస్ అనే ఆ 4 అక్షరాల పేరులోనే ఒక పవర్, ఒక కిక్కు ఉంది. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్. ఆ పవరు, ఆ కిక్కు బయట నుంచి చూసే మనబోటి వాళ్ళకే కనిపించేది. కానీ డ్యూటీ చేసే పోలీస్ దగ్గర మాత్రం కాదు. అక్కడ ఉన్నదంతా అసహనం, ఆవేదన, ఆక్రందన, ఆవేశం. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది. అదే లెక్కన ఇక్కడో కాకి కూడా ఓ రోజు వచ్చేసింది. ఆఫ్టర్ ఆల్ హెడ్ కానిస్టేబుల్ ఏకంగా ఎస్పీ రేంజ్ అధికారినే తాళ్లతో కుర్చీ కట్టిపారేశాడు. మారు మాట్లాడితే తన దగ్గరున్న 9 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెట్టి చంపి పారేస్తానంటూ డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ దాకా అటాక్ షురూ చేశాడు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలోనే ఇదొక పెను సంచలనం. ఇంతకీ టెర్రరిస్ట్ గెటప్లోకి మారిపోయిన ఈ గిరిప్రసాద్ శర్మ అనే హెడ్కు కావాల్సిందేంటి? తాను పనిచేస్తున్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ను పూర్తిగా ప్రక్షాళించాలని, అవినీతిని, అవకతవకల్ని చూడలేకపోతున్నానని, అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని ఇంతేసి పొడుగున్న ఇతగాడి డిమాండ్ల చిట్టా కాకి సిస్టమ్ లోపల పేరుకుపోయిన జులుమునే ఎత్తి చూపెట్టింది. చూడ్డానికి డ్రామాలా కనిపించిన మార్పు కోసం అతను చేసిన పోరాటమే ఇక్కడ టాపిక్. దేశానికి సంకెళ్లు తెగిపోయి 65 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ మన ఖాకీల్లో ఆర్డర్లీ వ్యవస్థ కంటిన్యూ అవుతోంది. ఓ చేత్తో రద్దు చేసిన ప్రభుత్వం ఇంకో చేత్తో అమలు చేస్తున్నట్లు ఈ 402లంతా గోల పెట్టేస్తున్నారు. పైవాళ్ల పిల్లల్ని స్కూల్లో దించి రావడం, పైవాళ్ల పెళ్లాల చీరల్ని ఇస్త్రీకివ్వడం లాంటి నానా చాకరీలు డ్యూటీ టైంలోనే జరిగిపోతున్న సంగతులు ఎవరికి మాత్రం తెలియవు. పేరుకు కానిస్టేబులే అయినా చేస్తున్న ఉద్యోగం మాత్రం తోటమాలి, వంటవాడు, దోబీవాలా. ఇక్కడ సిగ్గుపడాల్సింది వాళ్ళు కాదు, వాళ్ళకా గతి పట్టిస్తున్న పోలీస్ బాసులు, వాళ్లతో పాటు మనందరం కూడా. అమెరికన్ చట్టం ప్రకారం 1,00,000 జనాభాకు కనీసం 350 మంది పోలీసులు కంపల్సరీగా ఉండాలి. మలేషియాలో సైతం దాదాపు ఇదే లెక్క. 1,00,000 మంది మనుషులకు కనీసం 220 మంది పోలీసులైనా ఉండి తీరాలన్నది ఐక్యరాజ్య సమితి రాసిచ్చిన నిబంధన. మరి మన దేశంలో జరుగుతోందేంటి? 1,00,000 మంది జనం ఉండే ఊరికి 130 మంది కంటే ఒక్క పోలీసైనా ఎక్కువ లేడు. ఈ దామాషా లోపించడం మూలంగానే కాకీల మీద పని ఒత్తిడి పెరుగుతోందని, ఇది ఎన్ని అనర్థాలకైనా దారితీస్తుందని కాకీలే వాపోతున్నారు. ఐక్యరాజ్య సమితి మాటలను అటుంచితే కనీసం మన సుప్రీంకోర్టు చెప్పినట్లయినా మనం చేసుకోలేకపోతున్నాం. శాంతి భద్రతలు సజావుగా సాగడం కోసం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేసుకోవాలని, ఒక హోమ్ మినిస్టర్, ఒక అపోజిషన్ లీడర్తో పాటు మరో 3 స్వతంత్రులైన కొందరు సీనియర్ న్యాయమూర్తుల్ని కూడా ఇందులో చేర్చాలని సుప్రీంకోర్టు ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పేసింది. ట్రాన్స్ఫర్స్ విషయంలో పోలీస్ అధికారులకు స్వయం ప్రతిపత్తినివ్వడం, ఎన్కౌంటర్స్ లాంటి విపరీత చర్యల విషయంలో జవాబుదారీగా నిలబడడం, మానవ హక్కుల విషయంలో వీలైనంత సున్నితంగా వ్యవహరించడం, ఎస్సీ ఎస్టీ కేసుల్ని డీల్ చేయడంలో ప్రత్యేక నియామావళిని రాసుకోవడం లాంటివన్నీ ఈ పెద్ద కోర్టుతో పాటు పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసుకున్న కమిషన్లన్నీ తేల్చి చెప్పాయి. కానీ ఇక్కడ ఆచరణే లోపించింది. వైఎస్ జమానాలో కేవీపీ లీడర్షిప్తో పాటు ఇటువంటిదే ఒక సిస్టమ్ ఒకటి ఏర్పాటైనట్లు గుర్తు. ఆ తర్వాత అదేమైందన్నది మాత్రం ఎవరికీ తెలీదు. హెలికాప్టర్ కూలిపోయి తన ఆప్తమిత్రుడే అందులో మరణించిన భద్రతా సలహా వ్యవస్థకు అధిపతిగా ఉన్న కేవీపీ లాంటి వ్యక్తి ఎటువంటి నివేదికను కోరుకోలేకపోయారు. దేన్నైనా తేలిగ్గా తీసుకోవడం అనే అలసత్వం అక్కడి నుంచే మొదలవుతుంటే ఇక్కడ సాదాసీదా 402లో మాత్రం చిత్తశుద్ధిని ఎలా ఆశించగలం? కింది వాళ్లకు ఆదర్శంగా నిలవాల్సిన పెద్ద బాసులే సొంత విషయాల్లో రోడ్డు మీదకి ఎక్కుతున్న నేపథ్యాలు
క్రమశిక్షణకు తూట్లు పొడిచేస్తున్నాయి. భార్య మీద నమోదైన కేసు విషయంలో మాజీ డీజీపీ స్వరణ్జిత్ సేన్, ప్రమోషన్ విషయంలో ఉమేష్ కుమార్ చూపిన అనుమానాస్పద చొరవ కింది స్థాయికి చెడు సంకేతాలనే జారీ చేసిందని చెప్పాలి. ఆ మాటకొస్తే పోలీసు పై అధికారి నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ దాకా ఒక మాన్యుల్ ఉంది. ఎవరెవరికి ఏ డ్యూటీలు, వాళ్ళు చేయాల్సిన పనులేంటి, వాళ్లకున్న అధికారాలేంటి లాంటి ఖరాఖండి లెక్కలవి ఈ మాన్యుల్లో రాసేసుంటాయి. మరి ఆ రూల్స్ అన్నీ ఆ పుస్తకాలు దాటి బయటికి రావెందుకు? తన కుటుంబానికి 500 కిలోమీటర్ల అవతల దూరంలో ఉద్యోగం చేసుకుంటున్న ఒక కానిస్టేబుల్ సంగతే తీసుకుందాం. వేధించడానికేనన్నట్లు ఏపీఎస్పీ కానిస్టేబుల్ని విశాఖ మన్యాలకు పంపిద్ది ఒక పైబాసు పైశాచికత్వం. ఒక్కరోజు సెలవడిగినా ఇవ్వకుండా నిబంధనల్ని తుంగలోకి తొక్కిన పైవాళ్ల పాపానికి ఈ కింది స్థాయి కానిస్టేబుల్ మలేరియా సోకి ప్రాణాలనే వదిలేశాడు. సరిగ్గా నెల రోజుల క్రితం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసోళ్ల భార్య పిల్లలంతా రోడ్డు మీదకెక్కి మరీ కడుపు మంటను కక్కేశారు. మొన్నీ మధ్య మన మధ్య లేచిన ఈ నిరసన జ్వాల 15 బెటాలియన్లకు సోకిపోయిందంటే రూల్ బుక్ ఎంత మేరకు అమలవుతోందో అర్థమైపోతోంది. ఈ తరహా తిరుగుబాటు మన రాష్ట్రంలో కొత్త కూడా కాదు. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు ఏకంగా ఎస్పీఏ కోఆపరేట్ చేస్తున్నట్లు ఏఎస్పీ ఆరోపిస్తే చివరికి ఇతని మీదే సస్పెన్షన్ వేటు పడిపోయింది. ఖమ్మం జిల్లాలో ఒక మద్యం లైసెన్సును రద్దు చేసిన పాపానికి ఎక్సైజ్ అధికారిని ఏకంగా జైలుకే పంపినట్లు ఏసీబీ మీద ఆరోపణలున్నాయి. ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు అంటూ ఏకంగా పై అధికారినే కిడ్నాప్ చేసి పోలీస్ శాఖ మొత్తంలో కదలిక తెచ్చిన గిరిప్రసాద్ శర్మది మొండి ధైర్యమే కావచ్చు. ఎటు చూసినా, ఏ స్థాయిలో చూసినా అన్ని సొరుగుల్లోనూ అవినీతి, అక్రమం నాటుకుపోయిందన్న చేదు నిజాన్ని బయట పెట్టడంలో మాత్రం ఈ మొండివాడిదే గెలుపు. తాజా కిడ్నాప్ వ్యవహారాన్నంతా మానవతా దృక్పథంతో పరిశీలిస్తామని, గిరిప్రసాద్ డిమాండ్లను మార్గదర్శకాలుగా తీసుకోవడానికే ప్రయత్నిస్తామంటూ పోలీస్ బాస్ దినేష్ రెడ్డి ఇచ్చిన సానుకూల సంకేతమే దగాపడ్డ కాకీలందరికీ శుభం కార్డు కావాలి. రక్షక వ్యవస్థలోనే ఇంతింత రొచ్చు, కాపలా కాసేవాడికి ఎన్నెన్ని కలతలు, కన్నీళ్లు. ఇక మామూలుడికి ఎక్కడుంది భరోసా? 100 ప్రస్తుతం అందుబాటులో లేదు.